నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్వంత నియోజకవర్గమైన కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ని కూడా ఆవిష్కరించారు. మరి ఈ స్వర్ణకుప్పాన్ని ఏ విధంగా మార్చబోతున్నారు, అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, అసలు కుప్పం ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇవన్నిటిని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సార్, స్వర్ణకుప్పం 2029 అనే డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేశారు. అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, దేశంలోనే కుప్పాన్ని నెంబర్ 1గా చేసి చూపిస్తాను, తద్వారా మిగతా నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అని కూడా ఆయన అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు? మీకు ఇంట్రొడక్షన్లో మీకు కొంచెం సెంటెన్స్ కరెక్ట్గా లేదు. ఎట్లా అంటే కుప్పంని ఇప్పుడు అభివృద్ధి చేయటం కాదు, కుప్పం ఆల్రెడీ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి నిర్ణయించుకున్న నాటి పరిస్థితులతో ఈనాటి కుప్పం పోలిస్తే చాలా అభివృద్ధి చెందినట్టు, చాలా అడ్వాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే విజన్ 2029 స్వర్ణకుప్పం అని ఒక కాన్సెప్ట్ తీసుకొని కుప్పం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలి. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తంలో కల్లా ఒక మోడల్ అసెంబ్లీ సెగ్మెంట్ లాగా చేద్దామని ఒక సంకల్పంతో ఆయన ముందరికి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి కుప్పం ఎమ్మెల్యేగా అయినప్పటి పరిస్థితులు ఏంటి అంటే, కుప్పం అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం. అసలు అక్కడ ఇరిగేషన్ సోర్సులు లేవు, మనుషులు బతకటానికి అనువైన పరిస్థితులు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. అసలు జనం ఎట్లా బతుకుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గం ఉండేది. ఈయన అక్కడ మొట్టమొదటిసారి చూసిన తర్వాత ఒక వెనకబడిన నియోజకవర్గాన్ని అక్కడి నుంచి పోటీ చేసి దాన్ని మార్చాలి అని ఎప్పుడో అసలు మొట్టమొదటిసారి పోటీ చేసిన రోజునే పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఆయన ఆ నిర్ణయం తీసుకొని, ఆ సంకల్పం తీసుకొని రంగంలో దిగాడు. అక్కడ ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా మొదలు పెట్టాలి అనే దాని దగ్గర చాలామంది ఆగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు కార్యశూరుడు, ఆయన ఆగల. ఇరిగేషన్కి వాటర్ లేదు, వాటర్ సోర్స్ లేదు, ఎక్కడి నుంచి రావు, ఓన్లీ వర్షాధారం మీదే ఆధారపడాలి. అందుకని ఏం చేశాడు అంటే రైతులకి ముందర ఆదాయం కల్పించాలి. ఈ ఆదాయం వైపు వాళ్ళని చూపించకపోతే, ఆదాయం వైపు వాళ్ళని మళ్లించకపోతే వాళ్ళు ఫర్దర్గా డెవలప్ కావటం కష్టం అవుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే అక్కడ పాడి పరిశ్రమని ఇక్కడ పెంచుదాము అని ఒక ప్లాన్ వేసుకొని మీరు ఇట్లా చేయాలని చెబితే వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళకి అది అర్థం కాక దానికి మేము ఇది మాకు అలవాటు లేదు, అది మేము చేయలేము, ఇది మేము చేయలేము అనే సాకులు చెప్పారు వాళ్ళు. చెబితే నాయకుడైన చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ప్రయోగాత్మకంగా ఒక 5-10 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి ఈ పని చేయించాడు. వాళ్ళకి ఇన్కమ్ రావడం మొదలుపెట్టింది. వాళ్ళని చూసి 100 మంది వచ్చారు, వాళ్ళని చూసి గ్రామాలన్నీ వచ్చినాయి. ఇట్లా పాడి పరిశ్రమని అక్కడ అభివృద్ధి చేశాడు. పాడి పరిశ్రమ ఏంటి? రైతు పొలంలో పంట వేస్తాడు, వేసిన తర్వాత సకాలంలో వర్షం పడకపోతే పంట ఎండిపోతుంది, నష్టం వస్తుంది. లేదు ఏదన్నా అంటే కుప్పంలో కాదు కానీ మామూలు ఎక్కడన్నా వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పంట కొట్టుకుపోతుంది. మరి రైతుకి వేరే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రైతుకు వేరే ఆదాయం లేదు. అందుకని వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు వీటిని. అంటే మెయిన్గా పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమని ప్రోత్సహించాలి అన్న కాన్సెప్ట్ తీసుకొని ఆయన ఒక 10 అడుగులు ముందరికి వేశాడు. కుప్పం ప్రజలతోటి వేయించాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ ఇంకా ఏంటి? వాటర్ సోర్స్ లేదు. సో అందుకని ఒక్క బోరు వేసి
ఆ బోరు ద్వారా ఎక్కువ పంట పండించాలి. ఎక్కువ పంట పండించాలి. అది కూడా ఏంటి, మామూలు సాధారణ పంటలు పండించలేరు. ఎందుకంటే ఇప్పుడు వరి వేయాలి, విపరీతంగా వాటర్ కావాలి. లేదు ఇంకా ఏ పంట వేసినా కానీ విపరీతంగా ఎక్కువ వాటర్ కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఏంటి అంటే తక్కువ వాటర్ తోటి పంట పండించాలి. ఈ పంట పండించటానికి ఎక్కడ దేశం ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎటువంటి టెక్నాలజీ ఉందని చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటే డ్రిప్ ఇరిగేషన్. అంటే ఒక్క బోరుతోటి కొన్ని 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 పదుల సంఖ్యలో ఎకరాలు పండించవచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ వేయచ్చు అని తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను ఇటువంటివన్నీ తీసుకొచ్చాడు. అక్కడికి తీసుకొచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి క్రాప్స్ పండించడం మొదలుపెట్టారు. ఆ క్రాప్స్ కూడా ఏంటి, మామూలు ఆహార పదార్థాలు కాదు. ఆ బెంగళూరు మిర్చి అంటారు, అవి బేబీ కార్న్, ఇటువంటివి పండించి ఎక్స్పోర్ట్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఏమైంది అంటే ఒక ముందర ఫస్ట్ రైతులు భూమి ఇవ్వడానికి ముందరకి రాలేదు. ఆయన కాన్సెప్ట్ ఇజ్రాయెల్ టెక్నాలజీని పెట్టినప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతు అట్లా చేస్తే దానికి ప్రాఫిట్ రాదు. అందుకని ఒక 10 మంది రైతులు ఒక 30 ఎకరాల్లో 40 ఎకరాల్లో వాళ్ళకున్న భూమి మొత్తాన్ని కలిపి, అంటే యంత్రాల ద్వారా చేస్తారు కదా, మామూలుగా చేసేది కాదు. అందుకని పెద్ద ల్యాండ్ కావాలి, పెద్ద బిట్ ఉంటే తప్ప అది చేయలేరు యంత్రాల ద్వారా. సో అందుకని రైతుల్ని కన్విన్స్ చేసి నీకు ఇప్పుడు ఎకరానికి సంవత్సరానికి ఎంత వస్తున్నది, అంతకి డబ్బులు ఇస్తా, నీ పొలంలో నువ్వే పని చేసుకో. నేను ఎంత యాంత్రీకరణ చేసినా కానీ మనుషులు అవసరం అవుతారు కదా, పని చేసే మనుషులు అవసరం, అందుకని నీ పొలంలో నువ్వు చేసుకో, నీకు నేను టెక్నాలజీ అందిస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి క్రాప్స్ పండించడం మొదలుపెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయటం మొదలు పెడితే ముందర ఒక 100 మంది రైతులు, తర్వాత 500 మంది రైతులు, తర్వాత మొత్తం ఒక 50,000 మంది రైతులు అందరూ ముందరకు వచ్చేసి మేము చేసుకుంటాం అని వచ్చారు. ఆ విధంగా కుప్పం నియోజకవర్గంలో రైతుల్ని సన్నద్ధం చేశాడు. ఇప్పుడు స్వర్ణకుప్పం కాన్సెప్ట్ ఏంటి అంటే అట్లా వచ్చిన మొత్తం టెక్నాలజీని, అట్లా వచ్చిన రైతుల్ని వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాన్ని మెల్లిగా పెంచడం మొదలుపెట్టారు. తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి అగ్రికల్చర్లో విప్లవం తీసుకొచ్చారు, హార్టికల్చర్లో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, యాక్చువల్ డేటా, ఈ డేటా వీటన్నిటినీ కూడా సింక్రనైజ్ చేసుకొని నీకు ఈ పండిన పంట ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎట్లా ఉంది అంటే ఎరువులు పురుగు మందులు వాడకుండా పంట పండించాలి. అట్లా పండిస్తే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకి ప్రపంచ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే పెస్టిసైడ్స్ అవశేషాలు ఉండకూడదు ఆహార పదార్థాల మీద. అట్లా ఉంటే చాలా దేశాలు రిజెక్ట్ చేస్తాయి, వాటి తీసుకోరు అవి. అందుకని ఈ సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఆర్గానిక్ విధానంలో క్రాప్స్ పండించి ఈ క్రాప్స్ని ఇప్పుడు అది ఖచ్చితంగా మేము ఆర్గానిక్ మెథడ్లో మేము పండించాము అని చెప్పటానికి ఒక కంపెనీని హైర్ చేసుకొని వాళ్ళు సర్టిఫై చేస్తారు. అంటే ఇవన్నీ కూడా అడ్వాన్స్మెంట్లు ఫార్మింగ్లో, రైతులకి అడ్వాన్స్మెంట్లు. రైతులు తమ జీవితంలో ముందరికి వెళ్ళటానికి ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని తీసుకొచ్చి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని సర్టిఫికేషన్ ఏజెన్సీని కూడా అటాచ్ చేస్తే మీరు ఒక్కసారి ఊహించుకోండి. నేను 3 స్టేజెస్ చెప్పా. ఫస్ట్ స్టేజ్లో పాడి రైతుని ప్రోత్సహించటం,
ఆ తర్వాత రైతుకి ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రోత్సహించడం, ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వీళ్ళని తీసుకెళ్ళటం, మొత్తం టెక్నాలజీని వాళ్ళకి పరిచయం చేయటం. ఈ టెక్నాలజీ ద్వారా ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటను ఎట్లా పండించాలి అనే టెక్నాలజీస్ వాళ్ళకి నేర్పటం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం. ఇప్పుడు థర్డ్ ఫేజ్లోకి రైతుల వరకు వచ్చేస్తున్నారు. దీంతోపాటు పిఎం సూర్యఘర్ అంటే మన ఇంటి రూఫ్ టాప్ మీదే పవర్ జనరేట్ చేసుకునే ఆ స్కీమ్ని మొత్తం కుప్పంలో లాంచ్ చేశారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. తర్వాత పిఎం కుసుమ్ అనే ఇంకొక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ద్వారా సబ్స్టేషన్ల దగ్గరే సోలార్ పవర్ని జనరేట్ చేసి దాన్ని రైతులకు ఇస్తారు. దాంతో పంపు సెట్లు నడుస్తాయి, వ్యవసాయ పంపు సెట్లు. అది ఫ్రీ కరెంటు. ఇంటి మీద రూఫ్ టాప్ మీద పిఎం సూర్యఘర్ స్కీమ్ ద్వారా పెట్టుకుంటే కరెంటు ఫ్రీ, అంటే ఇంటికి కరెంటు ఫ్రీ, పొలానికి కరెంటు ఫ్రీ. ఇటువంటి టెక్నాలజీస్ని కుప్పంకి తీసుకెళ్ళబోతున్నాడు. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విశాలమైన రోడ్లు, ఆరోగ్యకరమైన వాతావరణం, వీటితో పాటు అంటే ఇవన్నీ కూడా మామూలుగా రైతుని డెవలప్ చేయటం చెప్పాను నేను. ఇప్పుడు మొత్తం కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాలని డెవలప్ చేయటం చెప్పాను. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఎట్లా తీసుకెళ్ళాలి, ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళాలి అంటే ప్రజల్ని సన్నద్ధం చేయాలి. ప్రజల్ని సన్నద్ధం చేయటానికి ఈ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ని వాళ్ళకి పరిచయం చేసి సింపుల్ రీజన్లో చెప్తున్నారు. ఇదంతా చేయాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి. పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండటం అంటే ఏంటి? అందుకని వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఉత్పత్తి చేయటం, వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తి చేయటం, అంటే జీరో వేస్ట్ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు అక్కడ ప్రవేశపెట్టాడు. అంటే జీరో వేస్ట్ కాన్సెప్ట్ని తీసుకురావటము అంటే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయటం. అంటే ఇంకెవరూ కూడా చెత్తని రోడ్డు మీద వేయరు. చెత్తని జాగ్రత్తగా ఒక చోట పెట్టి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కంపోస్ట్కి వాడతారు, లేకపోతే దాని నుంచి పవర్ జనరేట్ చేస్తారు. ఇదనమాట పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ విధంగా రకరకాల స్టేజీల్లో ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి మొత్తం కాన్షియన్సీని సమగ్రంగా డెవలప్ చేయాలి అనేదే ఈ స్వర్ణకుప్పం కాన్సెప్ట్. ఇటువంటివి నేను కొన్నే చెప్పాను, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటివి ఇంకా చాలా చాలా విషయాలు ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కుప్పం మొత్తం టోటల్ కాన్షియన్సీ డెవలప్ అయిపోయే పరిస్థితి ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. దాన్ని చూసి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ముందరకు వచ్చి వాళ్ళు కూడా మేము జీరో వేస్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అంటే టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మేము అదేవిధంగా సూర్యఘర్ మేము ప్రమోట్ చేస్తాము, కొన్ని విలేజెస్ని అసలు సూర్యఘర్ విలేజెస్గా మారుస్తాము అని ఎవరన్నా ఒక మంచి ఎమ్మెల్యే కనుక ముందరికి వస్తే ఆ స్కీమ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ విధంగా మొత్తం అంతా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తున్నాడు. అందుకోసం ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా కుప్పంలో 2-3 రోజులు అక్కడే ఉండి వాళ్ళందరితోటి ఇంటరాక్ట్ అయ్యి ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి విడమరిచి చెబుతూ అక్కడే ఉంటూ ఉన్నాడు. ఇది కుప్పంలో జరుగుతున్నది. కుప్పం ఆదర్శ నియోజకవర్గంగా అంటే దేశం మొత్తంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకి కుప్పం ఆదర్శ నియోజకవర్గంగా మారాలి అనేది ఆయన సంకల్పం. కుప్పం ప్రజలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి సహకరిస్తే 2-3 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్లస్ ఆదర్శవంతమైన కుప్పాన్ని మనందరం కూడా చూడగలుగుతాం. దేశంలోనే ఆదర్శనీయ నియోజకవర్గంగా కుప్పాన్ని మార్చాలన్నదే చంద్రబాబు గారి లక్ష్యం అని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.